నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి మనకి పోస్టల్ కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అయితే క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి 198 పోస్టులు అనేవి కనపడుతున్నాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2019 ఆల్ ఇండియా కెన్ అప్లై అని కనపడుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 12th మార్చ్ అని కనపడుతుంది. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక మరిన్ని వివరాలు అయితే మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి JTO అంటే జూనియర్ టెలికాం ఆఫీసర్ అయితే చూసుకుంటే మొత్తం మనకి 198 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి 16,400 రూపాయల నుండి 40,500 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే BE BTech అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే గేట్ కూడా క్వాలిఫై అవ్వాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా మరిన్ని వివరాలు అయితే మనకి చూసుకున్నట్లయితే ఏదైతే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉందో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి గేట్ లో ఏదైతే స్కోర్ వస్తుందో ఆ స్కోర్ ప్రకారం అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రకారం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు అయితే ఉంది. ఎవరైతే SC ST అభ్యర్థులు ఉన్నారో వీరికి 500 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా అయితే ఉంది. ఎవరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వారు 11/2/2019 అంటే ఫిబ్రవరి 11వ తారీఖు నుండి 12/3/2019 అంటే మార్చి 12వ తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభం కాలేదు. ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభం అవుతాయి. అప్పుడు ఒకసారి మీకు ఇంటిమేషన్ అయితే చేస్తాను. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలియజేస్తూ మనకి PDF కూడా అవైలబుల్ గా ఉంది. ఆ PDF అయితే మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఆ PDF లో మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎవరైతే SC ST అభ్యర్థులు ఉన్నారో వీరికి 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకి 3 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ గా మెన్షన్ చేశారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయితే 16,400 రూపాయల నుండి 40,500 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుందని చెప్పి ఇక్కడ మనకి నోటిఫికేషన్ PDF లో అఫీషియల్ గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరు అయితే చెక్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ మనకి ఏదైతే డేట్ ఇచ్చారో ఫిబ్రవరి 11 ఆ డేట్ రాగానే ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లై అని చెప్పి లింక్ అయితే అవైలబుల్ గా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే ఈ లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అఫీషియల్ వెబ్సైట్ ఆ రోజు అయితే ఓపెన్ అవుతుంది అంటే ఫిబ్రవరి 11వ తారీఖున. ఆ రోజు అయితే ఈ పోస్ట్ లకు మీరు క్లియర్ గా అయితే అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్ తో షేర్ చేసుకోండి. ఈ పోస్టులకు అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 11వ తారీఖు నుండి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు కావాల్సిన ప్రతి లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్స్ అయితే యూజ్ చేసుకుని అప్లై అయితే చేయండి. మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.